హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్సీ మా అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా వాషింగ్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ చూపిస్తున్నాను మెటీరియల్. ఇది ఏంటంటే మనకి వాషింగ్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అనమాట. సో ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని అంటే, ఈ మెటీరియల్ వచ్చేసి ముందుగా అయితే సోప్ ఆయిల్ మెటీరియల్ అని అంటారనమాట. దీంట్లో ఒక ఆయిల్ లాంటి లిక్విడ్ ఇస్తారు, అలాగే 3 పౌడర్ లాంటివి ప్యాకెట్స్ అయితే ఇస్తారనమాట. సో ముందుగా అయితే ఇక్కడ ఒక ఒక బకెట్ లాంటివి తీసుకున్నానండి. ఆ బకెట్ లాంటివి తీసుకొని ఇక మంచినీరు ఉంటాయి కదా అండి, బోర్ వాటర్ కాకుండా మంచినీరు వాడతాం కదా. సో బోర్ వాటర్ అనేది ఈ లిక్విడ్కి యూజ్ చేయకండి, ఎందుకంటే తక్కువ నురుగు వస్తుంది. అలాగే కొంచెం మంచిగా అనిపించాలనుకుంటే మంచి వాటర్ అనేది యూజ్ చేయండి, బోర్ వాటర్ కాకుండా నార్మల్గా వాటర్ ఉంటాయి కదా. సో ఆ వాటర్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ ముందుగా చూపిస్తున్నాను కదా, 3 ప్యాకెట్లు అయితే ఇస్తాడనమాట పౌడర్ లాంటివి. వాటి పేర్లు అనేది నాకు కూడా తెలియదండి, బట్ నేనైతే యూజ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ని అయితే నేనైతే 2016 నుంచి అయితే ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు లేవు. గిన్నెలు అయితే చాలా బాగా వాష్ అవుతాయి. అలాగే ఈ లిక్విడ్ని గిన్నెల కోసమే కాదండి, బట్టలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ముందుగా ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇట్లా పౌడర్ని అయితే ఒక బకెట్లోకి తీసేసుకొని అందులో ఒక పౌడర్ని వేసుకొని ఆ పౌడర్కి తగ్గట్టు ఒక్కొక్క ప్యాకెట్కి లీటర్ వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ పౌడర్ అనేది మొత్తం కరిగే వరకు కూడా వేసుకోవాలి. అలా మనకి 3 ప్యాకెట్లు ఇచ్చాడు కదండి. సో మేము 3 ప్యాకెట్లని ఒకేసారి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా వేసుకొని కరిగే వరకు, ఇప్పుడు ఒకటి కరిగిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకో ప్యాకెట్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా 3 ప్యాకెట్లు కూడా అదిగో చూడండి మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట. కరిగకుండా వేయకూడదు, కరిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అనేది 3 ప్యాకెట్లు అనేది వేసుకుని ఒక్కొక్క దానికి లీటర్ వాటర్ అలా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్యాకెట్స్కి నాకు 5 లీటర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ 5 లీటర్స్ కన్నా కూడా ఎక్కువ చేసుకోవచ్చు, మ్యాక్సిమమ్ 5 లీటర్స్ అని చెప్పారనమాట నాకు. సో వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా నేనైతే 7 to 8 లీటర్స్ వరకు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక అలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాను. చూసారండి, ఇప్పుడు నెక్స్ట్ ప్యాకెట్ కూడా వేసేసుకొని వాటర్లో అనేది అది కూడా కరిగిపోయేంత వరకు కూడా అలా లీటర్ వాటర్ అని యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా 3 ప్యాకెట్లు అయితే పౌడర్ లాంటివి ఇస్తాడు. ఆ 3 ప్యాకెట్లు వేసుకున్న తర్వాత మనకి ఇంకొకటి ఆయిల్ లాంటిది ఇస్తాడనమాట. మెయిన్ వచ్చేసి మనకి ఆ ఆయిల్లోనే ఉంటుంది. సో ఆ ఆయిల్ వేయంగానే మనకి ఏంటి వాషింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ అయితే నేను 2016 నుంచి అయితే వాడుతున్నాను. ఇది ఫస్ట్ నాకు కూడా తెలీదు. మేము సిపిఎల్ కోటర్స్లో ఉన్నప్పుడు నాకైతే మా కోటర్స్లో ఉన్నప్పుడు ఒక అక్క అయితే చెప్పారనమాట, ఇలా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అని. అంటే ఆ అక్కని అడిగితే అవునా నాకు కూడా చూపియు అని చెప్పేసి అని అడిగాను అనమాట. అడిగితే అప్పుడు ఈ పలానా దగ్గర అయితే మెటీరియల్ దొరుకుతుంది అది ఇదని చెప్పేసి చెప్పారు, దొరుకుతుందని చెప్పేసి అప్పుడైతే ఒకసారి అయితే చూపించారనమాట. సో ఇక అప్పటి నుండి కూడా నాకు నచ్చేసి నేను ఈ లిక్విడ్ని వాడడాన్ని కంటిన్యూ చేశానండి. సో మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది దిల్షుఖ్నగర్లో కోనార్క్ థియేటర్ పక్క గల్లీ అనమాట. పక్క గల్లీ స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ రైట్ తీసుకొని వెళ్తే బట్టల షాపులు అవన్నీ వస్తాయి అనమాట. సో ఆ బట్టల షాప్లో అదే అండి, ఆర్కే కలెక్షన్ పక్కనే, జస్ట్ ఆర్కే కలెక్షన్ పక్కనే ఒక చిన్న షాప్లా ఉంటుంది. ఆ షాప్లో అయితే దొరుకుతాయి అనమాట. ఆ షాప్లో వచ్చేసి ఇలా లిక్విడే కాదండి, సర్ఫ్ మెటీరియల్, షాంపూ మెటీరియల్, ఇలా చాలా అంటే చాలా మెటీరియల్స్ దొరుకుతాయి. సో అలా మెటీరియల్ అంతా కూడా తెచ్చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీంతో చిన్న ఐడియా కూడా ఉందండి, బట్ ఏంటంటే ఇది చిన్న ఇంట్లోనే మనం కూర్చొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ లిక్విడ్ని మనం తయారు చేసి 5 లీటర్స్ వరకు తయారు చేసి మనము లీటర్ చేసి మనం 50 రూపీస్ కానీ అదే 80 రూపీస్ కానీ అలా సేల్ చేసుకున్నా కూడా మనకి 5 లీటర్స్ మీద అయితే ఎంత వస్తుందో అనేది చూసుకోవాలన్నమాట. సో ఇలా కూడా మనకి చిన్న బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో. సో నేనైతే ఇప్పుడు వరకు బిజినెస్ అయితే చేయలేదు, బట్ చేయాలనే థాట్ ఉంది. చాలా అంటే చాలా బాగా లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక చూసారా, ఇక్కడ లిక్విడ్లో అయితే నేనైతే
ఈ సోప్ ఆయిల్ కూడా వేసేసాను కదా, వేసేసిన తర్వాత 2 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 3 ప్యాకెట్లకి ఒక్కొక్క లీటర్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక 2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ మనం లిక్విడ్ అయితే చేసుకోవాలన్నమాట. నేను 2 లీటర్స్ కదండి, చెప్పాను కదా అండి, 6 to 7 లీటర్స్ వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఈ బకెట్ అనేది సరిపోలేదన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకొక 2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ బాటిల్స్లో కానీ ఇలా ఏదంతా అయితే కలుపుకున్నామో అలా స్టోర్ చేసుకొని మనం ఈ లిక్విడ్ని 3 to 4 months కదండి, ఎక్కువే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్ బాయ్.